అస్సలాముఅలైకుం మై టు ఫ్యామిలీ అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్బి వరల్డ్ ఆఫ్ నేచర్. ముందుగా అందరికీ మీలాదున్నబీ శుభాకాంక్షలు. ఈరోజైతే నేను రవ్వ లడ్డు అయితే చేయబోతున్నాను. ఇప్పుడు చేసే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా జ్యూసీ రవ్వ లడ్డు అయితే చేస్తున్నాను. ముందుగా అయితే ఈ రవ్వ లడ్డుకి కావాల్సినవి చూడండి. సుజ్జీ రవ్వ, అలాగే పాలు. ఇదైతే నేను చక్కెర అయితే ఇంకా మిక్సీ పట్టి పెట్టేశాను ఫస్టే. అలాగే ఎండు కొబ్బరి ఒక 4-5 ఇలాచీ అయితే వేసి ఇలా పొడిలాగా చేసి పెట్టాను. అలాగే బాదం పప్పు, ఇంకా జీడిపప్పు, ఇంకా నెయ్యి అయితే కావాలి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేయడానికి. ఇంకా ఇక్కడైతే ప్రాసెస్ అయితే చూసేద్దాం. నేనైతే ఈ గ్లాస్తో 2 గ్లాసుల వరకు సుజ్జీ రవ్వ అయితే తీసుకున్నాను. బొంబాయి రవ్వ కూడా అంటారు. ఇవైతే 2 గ్లాసులు తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే కొబ్బరి పొడి అయితే వేస్తున్నాను. మనం ఇలాచీ వేసి పొడిలాగా చేసుకున్నాం కదా కొబ్బరి. ఇదైతే ఎండు కొబ్బరి, మనం పచ్చి కొబ్బరి ఉన్నా వేసుకోవచ్చు, ఇంకా మంచి టేస్ట్ అయితే ఉండిద్ది. ఈ కొబ్బరి పొడిని ఈ రవ్వలో బాగా కలిసేలా కలిపేసుకోవాలి. ఆ తర్వాత పాలు అయితే వేస్తున్నాను. నేను వచ్చేసి 1.5 గ్లాస్ వరకు పాలు తీసుకున్నాను. ఇవి అయితే సరిపోలేదు, ఇంకో పావు గ్లాస్ అయితే తీసుకున్నాను. ఈ రవ్వ 2 గ్లాసుల రవ్వకు వచ్చేసి మనకి 1.25 గ్లాస్ వరకు పాలు అయితే పట్టినాయి. ఇవి చూసి కలుపుకోవాలి. మరీ పలచంగా కలిపేస్తే మనకి ఇంకా రవ్వ లడ్డు అనేది సరిగ్గా రాదనమాట. చూడడానికి కొంచెం జారుడుగా పలచగా అనిపిస్తుంది కదా. ఇది ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేద్దాం. ఆ తర్వాత మనకు కొంచెం గట్టిపడిద్ది. ఇంకా రవ్వ అనేది చక్కగా పాలన్నీ పీల్చుకొని ఈ విధంగా అయితే గట్టిగా రెడీ అయిపోయిద్ది. చూడండి, నేను 10 నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను. ఈ విధంగా ఉండాలి మనకు రవ్వ అనేది. ఇదైతే పక్కన పెట్టేసి ఇంకా స్టవ్ వెలిగించి ఒక బాండ్లీ అయితే పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇందులో నెయ్యి అయితే వేస్తున్నాను. ఇంకా డ్రై ఫ్రూట్స్ అనేవి మనం ఫ్రై చేసుకోవాలి. మనకి నెయ్యి అనేది ఇంకా అవసరమైద్ది. ఫస్ట్ అయితే నేను డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేస్తున్నాను. ఇందులో వచ్చి ఫస్ట్ జీడిపప్పు అయితే వేసాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే బాదం పప్పు కూడా వేసేస్తున్నాను. నేనైతే జీడిపప్పు, బాదం పప్పు తీసుకున్నాను. మీరు కావాలంటే ఎండు ద్రాక్ష, అలాగే ఇంకా ఏమైనా డ్రై ఫ్రూట్స్ కావాలన్నా వేసుకోవచ్చు. పిస్తా అలాంటివన్నీ వేసుకోవచ్చు. ఇక్కడ అయితే డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా రవ్వ, పాలు అన్నీ కలిపేసి ఆ మిశ్రమం అయితే ఇందులో వేసేస్తున్నాను. ఇది వేసిన తర్వాత మనం కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు లో ఫ్లేమ్ మీద కలుపుకోవాలన్నమాట. ఇలా ఈ విధంగా మనం కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేదంటే అడుగంటిద్ది. ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి. చూడండి, మనకు కలర్ అనేది చేంజ్ అయింది. నేనైతే నెయ్యి ఇంకొంచెం వేసాను అనమాట. అదైతే వీడియో మిస్ అయిందనమాట. ఇక్కడైతే నెయ్యి ఇంకా వేసాను. ఈ విధంగా అయితే పొడి పొడిలాడుతూ రావాలి మనకు రవ్వ అనేది. చూడండి, నాకైతే చల్లారిపోయింది. ఈ విధంగా చేతితో పట్టుకునే విధంగా ఉన్నప్పుడు మనం చక్కెర పొడి చేసుకున్నాం కదా, అదైతే వేస్తున్నాను. నేను చక్కెర కూడా 1.5 గ్లాస్ వరకు పొడి చేసుకుని వేసుకున్నాను. ఇంకా మరీ ఎక్కువగా షుగర్ తినేవాళ్ళు అయితే ఇంకా స్వీట్నెస్ బట్టి ఇంకా 2 గ్లాసులైనా వేసుకోవచ్చు. నేనైతే 1.5 గ్లాస్ వేసాను. నాకైతే స్వీట్నెస్ అనేది సరిపోయింది. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం పలచబడింది. ఎందుకంటే గోరువెచ్చగా ఉన్నప్పుడే నేను చక్కెర పౌడర్ అనేది కలిపేశాను. ఈ విధంగా అయితే లడ్లూలాగా మనకు కావాల్సిన సైజులో అయితే చుట్టేసుకోవాలి. ఇక్కడ చక్కగా పెట్టేశాను. చూడండి, చాలా ఈజీ ప్రాసెస్ కదా. మనం ఎప్పుడు ఇంకా రవ్వ ఫ్రై చేసుకుని, డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుని, ఇంకా పాలు వేసుకుని ఇలా కలుపుకుంటాం. అలా కాకుండా ఇదైతే కొంచెం కొత్తగా జ్యూసీగా మంచిగా ఉండిద్ది లడ్డు అయితే. మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.